వెల్కమ్ బ్యాక్. ఏపీలో అసలు ఏం జరుగుతోంది? కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం కక్ష సాధింపులు, రాజకీయ కుట్రలు ఇటువంటి జోలికి వెళ్లకుండా ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలే తప్ప ఈ విధంగా కాదు, అభివృద్ధే లక్ష్యం అని ముందుకు వెళ్తాము అని చెప్పేసి కొలువుదీరినటువంటి టైంలోనే అనౌన్స్మెంట్స్ కూడా, అంటే ఆ విధంగా మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాం. అయితే రీసెంట్గా 2-3 రోజుల నుంచి చూస్తున్నాము, పార్టీ కార్యాలయాల కూల్చివేతలకు సంబంధించి వైసీపీ అండ్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధమే జరుగుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. మీ తాత జాగీరా ఇటువంటి భవనాలు కట్టడానికి అని చెప్పేసి ట్వీట్ వేదికగా మంత్రి నారా లోకేష్ అన్నటువంటి విషయం చూసాము. అయితే 1000 ఎకరాల భూములు తీసుకొని టీడీపీ గతంలో గుడిసెలు కట్టిందా అని చెప్పేసి అటు వైసీపీ నేతలు అంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అధికారంలో ఉంటే అన్ని చౌకేనా? అసలు పార్టీలకు ఇంత పెద్ద ఎత్తున విలువైనటువంటి భూములు అంత చౌకగా ఎలా దక్కుతున్నాయి అన్నది మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దాంతోపాటు ఇవాళ కేబినెట్ భేటీ ఉంది. అంటే బాధ్యతలు స్వీకరించిన తర్వాత 5 సంతకాలు చేసినటువంటి విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సామాజిక పెన్షన్ల పెంపు. ఏదైతే 4000 రూపాయలు ఉందో దానికి సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించి కూడా ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు సూపర్ 6, ఆ సూపర్ 6కు సంబంధించి నిధులు ఏ విధంగా సమకూర్చాలి వాటికి సంబంధించి ఒకటైతే, దాంతోపాటు గత ప్రభుత్వం అండ్ ఇప్పుడు ఉన్నటువంటి అప్పులు, వీటి లెక్కలకు సంబంధించి 8 శాఖల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సో వాటికి సంబంధించి మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి మాట్లాడదాం. ఈ రెండింటిపై గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. తులసిరెడ్డి గారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి, ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఉప్పాల లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్, మరి కాసేపట్లో మల్లెల లింగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అంటే నాకు ఇక్కడ లైవ్ లాగా అనిపించట్లేదు, మీరు ముగ్గురు కనిపిస్తున్నారు. ఓకే, లింగారెడ్డి గారు ఉన్నారా? నాకైతే లింగారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. యాక్చువల్గా మీతోనే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మీ గత ప్రభుత్వం కాదు, అరాచకమైనటువంటి ప్రభుత్వం కాదు, కక్ష సాధింపులు మా దగ్గర ఉండవు, అభివృద్ధి పాలన మా ధ్యేయం అని చెప్పి పార్టీ కార్యాలయాలు కక్షతోనే కూలగొడుతోంది. కోర్టులో పెండింగ్ లో ఉన్నా కూడా కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి మరి కూలగొట్టేస్తున్నారు అంటున్నారు. ఎప్పుడు కూడా కోర్టు ఆదేశాలను ధిక్కరించినటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ మా నాయకుడు కానీ లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వీడియో ఆన్ లో లేదంటండి. యాక్చువల్లీ ఇక్కడ కాదు ఇష్యూ, మీ దగ్గర వీడియో ఆన్ లేదంట, వాయిస్ వస్తుంది. లింగారెడ్డి గారు మాట్లాడండి. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే, 1 ఎకరా అవసరం ఉంటుంది ఒక కార్యాలయం కానీ ఒక సంస్థ కానీ, దానికి 5 ఎకరాలు 10 ఎకరాలు కేటాయిస్తారు. తర్వాత ఈ ప్రైవేట్ పెట్టుబడుల కోసం ఎవరైనా భూములు ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది, లేకపోతే ప్రొడక్షన్ కానీ జనరేషన్ కానీ ఎంత వస్తుంది, ఎంత ప్రజలకు సమాజానికి ఉపయోగపడుతుంది అనేది ఒక నిష్పత్తి. దానికి కూడా ఇప్పుడు మనం ఒక 4 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 1000 ఎకరాలు ఎందుకు అవసరం ఉంటుంది? అట్లా ఉండదు. అవి అదంతా కూడా భావితరాలకు కావాలా, ప్రజలకు కావాలా? ఇప్పుడు భూములన్నీ ఇష్టం వచ్చేట్టు దోచి పెడితే మనకు కావాలి కదా. కాబట్టి ఈరోజు వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి. వైసీపీ కార్యాలయం జగన్ ఇంటి దగ్గర బోట్ క్లబ్ స్థలంలో మొత్తం నిర్మాణాలు చేస్తున్నారు. మొత్తం రాంకీ సంస్థకి ఇచ్చినారు. ఇక్కడ కార్యాలయం పేరుతో భూములు కేటాయిస్తారు, కానీ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ పేరుతో వాళ్ళ యజమాని అన్నట్టు వాళ్ళు కేటాయించారు. ప్రతి చోట 2 ఎకరాలు 3 ఎకరాలు కేటాయించారు. ఈ విధంగా చేస్తే మంచి విలువైనటువంటి స్థలాలు జిల్లా కేంద్రాల్లో నడిబడిన ఉండేటువంటి స్థలాలు ఇష్టం వచ్చేట్లు మరి కేటాయించడము, దాన్ని అక్రమంగా నిర్మాణాలు తీసుకోవడము కడపలో టీడీపీ ఆఫీస్ కట్టారు. అంటే గతంలో మీరు చెయ్యలేదా? మీరు చేస్తే మాత్రం, అంటే టీడీపీ ఆఫీసులకు ఇస్తే మాత్రం కాదు, మేము చేస్తే మాత్రం కబ్జా అవుతుందా అంటున్నారు.
అది కాదు. ఇప్పుడు ఆఫీసులకు ఎంత ఇవ్వాలనేది కూడా ఒక రేషియో ఉంటుంది కదా. రాష్ట్ర కార్యాలయానికి ఎంత ఇవ్వాలా, జిల్లా కార్యాలయానికి ఎంత ఇవ్వాలన్న ఒక నిష్పత్తి ఉంటుంది కదా, ఒక నిబంధనలు అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు కడపలో వైసీపీ ఆఫీస్ కడుతున్నారు, మరి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకోవాలి కదా. వ్యక్తికైనా కూడా, పార్టీకైనా, వేరే సంస్థకైనా కూడా నిబంధనలు ఉంటాయి కదా. అది ఎవరో చిన్న రేకుల షెడ్ వేసుకుంటా ఉంటారు పేదవాళ్ళు, దానికి మున్సిపల్ లైసెన్స్ లేదని చెప్పి కూడగొడతా ఉంటే కోట్ల రూపాయల బోనాలు, రాజభవనాలు కట్టి వాటికి పర్మిషన్ తీసుకోవడం లేదు. ఇప్పుడు మనం చూసాం ప్రజావేదిక ఉంటే, ప్రజావేదిక అనేది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ అవసరాల కోసం కట్టింది కదా. మరి వాళ్ళు గుర్తురాలేదా ప్రజావేదిక కల్పించడం అనేది? ఇదే అట్లా కక్ష సాధింపు దానికి దీనికి పోలికనేది కాదు. ఇప్పుడు తాడేపల్లికి సంబంధించి ఒక స్లాబ్ ఒకటే మిగిలింది, అది ఈవెన్ కోర్టులో కూడా ఉంది. కోర్టు ఆదేశించినా కూడా అంటే నిలిపాలి, అంటే దాని గురించి కూల్చొద్దు అని కాదు, కాకపోతే ఆపాలి, ఆగండి అని చెప్పినా కూడా వినకుండా కూల్చేశారని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ లాయర్ కూడా మాట్లాడినట్టున్నారు కదా. కోర్టు ఆదేశాలు వాళ్ళు దేనిపై పెట్టారు, పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చారు అట్లా చెప్పి ఏదైనా బయటారు. కానీ ఇక్కడ జరిగింది ఓనర్ ఎవరు, ఆన్ రికార్డ్ ఓనర్ ఎవరు, రామ్కి సంస్థ. కాంట్రాక్ట్ సంస్థ వచ్చేసి ఒక పార్టీ సంస్థకు ఓనర్ ఎట్లయితుంది? అది కేవలం నిబంధనల ఉల్లంఘన కాదు. టైటిల్ చెట్టు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ కానీ టైటిల్ అంటే యజమాని మారిపోయినాడు. ఎట్లా మారిపోతాడు యజమాని? రేపు అదే యజమాని వచ్చేసి వైసీపీ వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాడు, నా సొంతానికి ప్రభుత్వం వచ్చేసి ఇది మీరు తీసుకోండి అని. దానికి బాధ్యత ఎవరు వెళ్తారా? కాబట్టి వెళ్ళి కూడా నిబంధనల వ్యతిరేకమే కాదు, మొత్తం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల పేరుతో కేటాయించి తర్వాత వాళ్ళు సొంతం చేసుకునేటువంటి చర్య. తర్వాత ఇందులో కక్ష సాధించడం లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పులివెందులు పోయినాడు, అక్కడ వైసీపీ వాళ్ళే చిన్న చిన్న వ్యక్తులు, కౌన్సిలర్లు, సర్పంచులు పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ కింద మేము 100 కోట్ల రూపాయలు పనులు చేస్తాము, అప్పులు తెస్తాము, మా పరిస్థితి అక్కడ గొడవ చేస్తాము, అద్దాలు బయటపోయినాయి. దాని మీద తెలుగుదేశం పార్టీ బాధ్యత అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకోటి కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ కార్యకర్తలు, మీ కౌన్సిలర్లు ఒక వారం 10 రోజులు కూడా ఆగలేకపోయి మీ ముఖ్యమంత్రి ఇంటి పైన, ఆయన పైన దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, సర్పంచులు, ఎంపీటీసీగా పనిచేసేటువంటి వ్యక్తులు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో బిల్లులు లేకుండా ఎన్ని వసూలు పడినారో కాంట్రాక్టర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మిగతా సర్పంచులు కానీ. వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. వాటి గురించి అర్థం చేసుకోవాలి. అంటే ఈ బాధ మీ వరకు వస్తే కానీ అర్థం కాదని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తులసిరెడ్డి గారు, మీరు చూస్తున్నారు కదా, అంటే ముఖ్యంగా ఈ పార్టీ కార్యాలయాల కూల్చివేత కావచ్చు, వీటన్నింటికి సంబంధించి రాష్ట్రంలో ప్రతీకార చర్యలు ఉండవు అన్నట్టు కాదు, ఉంటాయి అనేదే కనిపిస్తోంది అనేది వర్షన్. చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన మేరకు వాళ్ళనేది వాళ్ళ వర్షన్ చెప్తున్నా నేను, నాది కాదు. మా ప్రభుత్వం వచ్చేసి ఒక పాలసీగా జీవో 340 జీవోను గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఆ జీవో వేయడం జరిగింది. జీవో 340 ఏమి ఆ జీవో? రాజకీయ గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలకు అటు రాష్ట్ర కేంద్రంలో, రాష్ట్ర రాజధానిలో, తర్వాత జిల్లా కేంద్రాల్లో వాళ్ళకి వచ్చేసి పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు ఇవ్వచ్చు అని చెప్పేసి జీవో 340 చంద్రబాబు ప్రభుత్వమే పాస్ చేసింది. కాబట్టి ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కొన్ని స్థలాలు తీసుకున్నారు, వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. దీంట్లో వచ్చేసి అనుమతులు తీసుకున్నారా లేదా అటు స్థలానికి కానీ అటు బిల్డింగ్లకు కానీ అనేది అది సెపరేట్ అంశం. ఓవరాల్ గా పాలసీ వచ్చేసి ఇది 340 జీవో ప్రకారంగా ఇది టీడీపీ పాస్ చేసినటువంటి జీవోనే, కాబట్టి ఫండమెంటల్ గా దాన్ని అర్థం చేసుకోవాలి. సరే, డెఫినెట్ తర్వాత వచ్చేసి ఆ యొక్క భూములకు సంబంధించి ఇంతవరకు చూస్తే 26 జిల్లాల్లో 42 ఎకరాలు
వైకాపా తీసుకున్నట్టు 26 జిల్లాలు 42 ఎకరాలు అక్కడ చాలా చోట్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినట్టు. దానికి ఆ స్థలానికి వచ్చేసి అనుమతి తీసుకున్నారా లేదా ప్రొసీజర్ ప్రకారంగా డ్యూ ప్రాసెస్, అదే బిల్డింగ్స్ కట్టడానికి కూడా డ్యూ ప్రాసెస్ తీసుకున్నారా లేదని, అది దాని గురించి వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి అవకతవకలు ఉంటే పర్మిషన్స్ లేకుంటే అనుమతులు లేకుంటే దాన్ని డ్యూ ప్రాసెస్ ప్రకారంగా తీసుకోవచ్చు. కానీ కూల్చడం ఎందుకు అంటాను. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అనుమతులు లేకుండా తీసుకున్నారు అనుకోండి, ఇది వచ్చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, దానికి పెనాల్టీ కట్టించేసండి, భారీగా పెనాల్టీ ఇవ్వండి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి. అంతేగాని కూల్చడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమి? ప్రజావేదికను కూల్చడంతోనే ప్రారంభమైంది జగన్ పాలన అని చెప్పేసి మొదలుపెట్టి ప్రజలు వచ్చేసి దాన్ని సీరియస్ గా తీసుకొని కూల్చివేతల ప్రభుత్వాన్ని కూల్చేశారు. మళ్ళీ అదే పరిస్థితి ఈ కూల్చివేతల ప్రభుత్వం తీసుకుంటే మహిళలను కూల్చేస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా అనుమతులు లేకపోవచ్చు, కానీ కూల్చడం కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్షగానే కనిపిస్తా ఉంది. ఇమ్మీడియట్ గా మన 12వ తారీఖున ప్రమాణ స్వీకారము, ఇప్పుడు వచ్చేసి 22వ తారీఖున కూల్చడం అంటే అది డెఫినెట్ గా వచ్చేసి ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగానే కనపడుతుంది. దాంట్లో అనుమతులు లేకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను, అనుమతులు ఉండకపోవచ్చు. దానికి అనుమతులు లేకుండా వచ్చేసి నోటీసులు ఇవ్వండి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి ఆ భూమిని, తర్వాత ఆ బిల్డింగ్ ను. ఎందుకు కూల్చడం ఎందుకు? ఎప్పుడు కూల్చాలంటే ఆ యొక్క బిల్డింగ్ వచ్చేసి ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమానికి అడ్డంగా ఉంది అనుకుంటే కూల్చొచ్చు, అది కూడా ప్రాసెస్. అంతేగాని ఏదో అనుమతులు లేవని చెప్పేసి కూల్చేస్తారా? ఏం దానివల్ల వచ్చిన లాభం ఏమి? ఎవరికి ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, దాన్ని వేరే విధంగా ఉపయోగించుకోండి, నిజంగా దాంట్లో అనుమతులు లేకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా ఉంటే. అంతేగాని కూల్చడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓనర్షిప్ మారుతుంది ఒక విషయము. అది పార్టీకి ఇచ్చింది రాంకీ సంస్థ పేరుతో అతనే యజమాని చెప్పి చెప్పినారు కాబట్టి అసలు టైటిలే మారిపోయింది అనమాట. ఇక్కడ కూల్చింది రాంకీ బిల్డింగ్ తప్ప వైఎస్ఆర్సీపీ ఇది కాదనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అభిప్రాయం. ఎందుకంటే మీకు ఇచ్చింది పార్టీకి ఇస్తాము, దానికి యజమానిగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ప్రధాన కార్యదర్శి ఎవరైనా ఉంటారా? రాంకీ సంస్థ ఎట్లా చేస్తారని దాంతోనే ఇది నిబంధన ఉల్లంఘన కాదు, అసలు ఓనరే మారిపోయారు అనమాట. బిల్డింగ్ ఆ బిల్డింగ్ ను స్వాధీనం చేసుకుని ఉపయోగించుకోండి, ఎందుకు కూల్చాలంటారు నేను. భారీ ఎత్తున పెనాల్టీ వేయమంటున్నారు కావాలంటే. అది స్వాధీనం చేస్తే ఇంతకంటే అగాధ్యం చేస్తారు. రోడ్డు మీదకి వచ్చి మాకు బిల్డింగ్ తీసుకున్నారని చెప్పి ఇది 10% అయితే 150% అగాధ్యం చేస్తారు. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు నమస్కారం అమ్మా. మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి, ప్రేక్షకులకు అందరూ నమస్కారాలు. సహజంగా అనేక నగరాల్లో అక్రమ కట్టడాలు ఉన్నప్పుడు వాటిని సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి సమయం ఇచ్చి వాటిని రెగ్యులరైజ్ చేసుకోండి, వాటిని పెనాల్టీ కట్టి ఫైన్ కట్టి పెద్ద ఎత్తున 2-3 సార్లు పెనాల్టీ వేసి రెగ్యులరైజ్ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. మా నెల్లూరులో కూడా 3-4 సంవత్సరాలకు ఒకసారి సమయం ఇస్తారు. మీరు ఏదన్నా ఈ అపార్ట్మెంట్స్ డీవియేషన్ ఉంటే వాటిని రెగ్యులేట్ చేసుకుని అంటారు. అట్లా చేసుకుని వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ సహజంగా రెగ్యులేట్ చేసేదానికి అవకాశం ఇస్తారు ఏటికి? ప్రైవేటు ఆస్తులు, ప్రైవేటు అపార్ట్మెంట్స్, వాటికి. ఇక్కడ సమస్య ఏంటి? ప్రజావేదిక ప్రారంభించే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదికలో కూర్చొని ఇది అక్రమ కట్టడము, ఈ అక్రమ కట్టడాన్ని ఆఖరి మీటింగ్ ఇది సమావేశము, దీన్ని రేపే కూల్చేయమని నేను ఆదేశాలు జారీ చేస్తున్నానని చెప్పారు. అది ఎవరి డబ్బు? ప్రభుత్వ సొమ్ము, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. దాన్ని ఆ రోజు ఆ ప్రస్తావన పదే వస్తోంది, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఇప్పుడు ఒక నిమిషం చెప్తున్నాను. కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉందా? అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారము ఆ ప్రాంతంలో రెగ్యులర్ చేయొచ్చా? ఇవన్నీ కూడా చాలా అనుమానం ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మేము 2014లో ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకయ్య నాయుడు గారు ఆ రోజు క్యాబినెట్ మినిస్టర్ గా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా వెంకయ్య నాయుడు గారు
చేరారు. అప్పుడే కొత్త రాష్ట్రం ఏర్పడింది, అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఆ కరకట్ట ప్రాంతంలో మా పార్టీ నాయకుడు మా పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి బహుశా 1 ఎకరాలో 2 ఎకరాలో వారు డొనేట్ చేయడం జరిగింది. మేము వెంటనే అక్కడ ఆ కరకట్ట ప్రాంతంలో వెంకయ్యనాయుడు గారు వచ్చి దాన్ని మేము శంకుస్థాపన చేయడం జరిగింది రాష్ట్ర పార్టీ బీజేపీ ఆఫీస్ కి. కానీ అక్కడ ఏమైంది, దాన్ని మాకు వెంటనే తెలిసింది ఇది ఎన్జిటి నిబంధనలకు విరుద్ధము, రూల్ పొజిషన్కి విరుద్ధము, కాబట్టి ఇక్కడ ఎటువంటి కట్టడానికి లేదు. ఆల్రెడీ కట్టడాలు ఉన్నాయి, కొంతమంది న్యాయస్థానానికి వెళ్ళి స్టేలు తెచ్చుకొని కొనసాగుతున్నారు. కానీ ఒక రాజకీయ పార్టీగా, ఒక జాతీయ పార్టీగా, కేంద్రంలో అధికారులు ఉండే బాధ్యత పార్టీగా ఈ అనుమతులు లేని దగ్గర ఎన్జిటి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి కట్టడం ఏమాత్రం సమంజసం కాదని మాకు తెలిసిన తర్వాత వెంటనే పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని మేము ఆపేశాం. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి, గతంలో ప్రజావేదికల గురించి, ప్రజావేదికలే కాదు టీడీపీ నాయకుల ఇళ్లను కూడా కాంపౌండ్ వాల్స్ కూడా కూర్చేసిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వము, గత ప్రభుత్వాల్లో కొంత రాజకీయ కక్షలు ఉన్నాయి, ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగి ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఒక ఉద్యమం లాగా రాజకీయ కక్షలు అనేది ఒక ఉద్యమం లాగా, లేదా వాడికి ఎక్కడ అక్రమ కట్టడం అనిపిస్తే కోర్టు నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కోల్చొద్దని ఇవేమీ లెక్క చేయకుండా ఆనాటి అధికార పార్టీ వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున కూర్చేశారు. వాళ్ళు చేశారని మీరు చేస్తున్నారా అనేదే నేను అదే చెప్తున్నాను. చెయ్యాలని కాదు, నేను దీన్ని జస్టిఫై చేయడం లేదు. ఇక్కడ సమస్య ఏమిటి, ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉందని నిబంధనలకు వ్యతిరేకంగా కేటాయించారు. ఎక్కడా కానీ పార్టీ కార్యాలయాలు కేటాయిస్తున్నప్పుడు ఎక్కడో ఎవరికి ఇబ్బంది లేని, రోడ్లకు ఇబ్బంది లేని, లేదా ప్రభుత్వ అవసరాలకు అవసరం లేదు, ప్రభుత్వ అవసరాలతో సంబంధం లేని స్థలాలను కేటాయిస్తారు. అక్కడ పార్టీ కార్యాలయాలు కట్టుకుని ఉన్నారే. ఇక్కడ తాడేపల్లిలో ఇక్కడ పూర్తి చేసిన సమస్య ఏమిటి, సీడ్ రోడ్డుకు అడ్డంగా కట్టారు. ఆ భూమిని కేటాయించడమే కరెక్ట్ కాదు, ఎక్కడో కేటాయించుండొచ్చు, కేటాయించడం తప్పు. అందులో అనుమతి లేకుండా బిల్డింగ్ కట్టారు పెద్ద ఎత్తున. కాబట్టి సహజంగానే ఎన్ని మాటలు చెప్పుకున్నా మాకు కృషిపూరితం లేదు, లేదా ఇంకేదో లేదు, చట్ట ప్రకారం చేస్తున్నాం అనుకుంటే ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. ఉంటుంది, ఖచ్చితంగా అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళు గతమన్నీ గుర్తు చేసుకుంటారు కదా, గతమన్నీ గుర్తు చేసుకుంటారు, ఖచ్చితంగా కూలి చేస్తారు. ఇక్కడ సమస్య ఏమిటంటే అది సీడ్ రోడ్ యాక్సెస్ సంబంధం లేకుండా ఇంకొక ప్రాంతంలో ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని రెగ్యులర్ చేయాలా, దాన్ని పెద్ద ఎత్తున ఫైన్ వేసి దాన్ని రెగ్యులర్ చేసే అవకాశం కల్పించాలా. బట్ ఇక్కడ ప్రభుత్వ అవసరాలకి రోడ్లకు అడ్డంగా కట్టారు, కేటాయించడం తప్పు. దీన్ని ఆధారంగా చేసుకుని కూలి చేశారని అనుకుంటున్నాను. కూల్చేవారిలో రాజకీయ కక్ష లేదంటే ఎవరు నమ్మరు. ఉండొచ్చు, రాజకీయ కక్ష ఉండొచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా కార్యాలయాల విషయంలో కూడా వాళ్ళ నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయా, టౌన్ ప్లానింగ్ అనుమతులు ఉన్నాయా, వెంటనే వైసీపీ కూడా వాళ్ళు ఒక రాజకీయ పార్టీ 45% ఓట్లు ఇచ్చాయి, వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి కదా. వాటి బాధ్యతగా మేమేం బిల్డింగ్లు కట్టే వాటికి మనం అధికారంలో ఉన్నామని మన ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలకు వ్యతిరేకంగా, పర్యావరణానికి వ్యతిరేకంగా, ఎన్జిటి రూల్స్ వ్యతిరేకంగా, రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా మన ఇష్టం వచ్చినట్టు కట్టేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఏమిటి, ప్రజాస్వామ్యం ఏమిటి, రూల్ ఆఫ్ లా ఏమిటి, ఈ ప్రశ్నలన్నింటి కూడా చెప్పాలి కదా. ఓకే, లక్ష్మణ్ గారు మీ ఒపీనియన్ చెప్పండి. రాజకీయ పార్టీలు ప్రభుత్వ స్థలాలు తీసుకొని వాళ్ళ ఆఫీసులు కట్టుకోవడాన్ని అన్ని పార్టీలు సమర్థించుకుంటాయి. ఏ పార్టీ కూడా అది కరెక్ట్ గా అది వద్దు అని అనటం లేదు. నేనేం చెప్తున్నానంటే అంత కక్కుర్తి దేనికి? ఒకప్పుడు రాజకీయాలు నేను 44 సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్ గా ఉన్నా. ఒకప్పుడు రాజకీయాలు అంటే 40 ఏళ్ళ వెనక్కిపోయినప్పుడు రాజకీయ పార్టీల్ని నడపడము అంటే చాలా కష్టం. ఒకవేళ బాడుగైన్లో పార్టీ ఆఫీసులు ఉంటే వాటికి రెంట్ కట్టడం కానీ, ఫోన్ బిల్లు కట్టడం కానీ, కరెంటు బిల్లు కట్టడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఆనాడు ఉండేవి.
కానీ ఇవాళ రాజకీయ పార్టీలు ఎలక్ట్రోరల్ బాండ్లు తీసుకొని పార్టీ ఫండ్స్ వసూలు చేసి అలాగే ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో ఉండొచ్చు, ఒకరో ఇద్దరు అంజనీ రెడ్డి లాంటి తులసిరెడ్డి వాళ్ళు ఉండొచ్చు, కానీ కోట్లు సంపాదించి మీరు ఎందుకు శుభ్రంగా ప్రభుత్వ స్థలం ఎందుకు ప్రైవేట్ స్థలం కొనుక్కొని మీ ఇష్టం వచ్చిన ప్యాలెస్లు కట్టుకో, ఎవరన్నా వద్దంటారా? నేను క్వశ్చన్ చేస్తారా? వందల కోట్లు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములు 1000 రూపాయలు లీజుకు తీసుకుంటారా? ఎవరెప్ప సొమ్ముని మీరు తీసుకుంటారు అంటే మీ చేతిలో అధికారం ఉందని మీరు జీవోలు ఇచ్చేసి తీసేసుకుంటారా? ప్రభుత్వ స్థలాల్ని తీసేసుకొని 33 సంవత్సరాలు లీజు, 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, చట్ట ప్రకారం భవనంతో హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. అంటే మీ పార్టీ 33 సంవత్సరాలే ఉంటుంది, తర్వాత ఉండదా? మీ పార్టీ అనేది పర్మనెంట్ అనుకుని మీరు రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. మీరు చచ్చిపోయినా మీ యొక్క వారసులు ఉన్నారు రెడీగా, అన్ని పార్టీలలో వాళ్ళ వారసులు తయారయ్యారు, వాళ్ళు నడుపుకుంటారు పార్టీ. అలా 33 సంవత్సరాల తర్వాత ఏంటి పరిస్థితి అంటే మీ పార్టీ 33 సంవత్సరాలకే డెడ్ అయిపోతుంది అక్కడికి కాదు కదా. మీరు ఎందుకు మీరు ఎన్ని వందల కోట్ల డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, ఏమో 1 కోటి రూపాయలు పెట్టు 2 కోట్లు పెట్టు, మీరు ఆ భవనాలు ఎందుకు కట్టుకోకూడదు? ప్రైవేట్ స్థలం కొనుక్కొని అలా జరిగితే ఇవాళ ఈ సమస్యలు వస్తాయా? రావు కదా. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు జిల్లాల్లో కూడా టీడీపీ ఆఫీసులు కట్టాలా అని చెప్పి జీవోచ్చి పారేశాడు. దాని ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలా, ఎంత అంటే 1000 రూపాయలు. ఇవాళ అప్పులు పాలైనటువంటి ప్రభుత్వాలు అప్పుల నుంచి బయటపడాలన్న భూములు అమ్ముకునే పరిస్థితి ఉంది. అమ్ముకుంటే కోట్లు డబ్బులు వస్తాయి, అది ప్రజలకు ఉపయోగపడతాయి. లేదు ఆ భూములు లేదన్నా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవచ్చు, లేదు పేదవాళ్ళకి పట్టాలుగా ఇల్లు కట్టియచ్చు. అక్కడ ఇవన్నీ వదిలేసి మా పార్టీ చూశారు కదా హైదరాబాద్ లో కూడా గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు కట్టిన తెలుగుదేశం ఆఫీసు కార్యాలయం కూడా భూమి కూడా లీజులో ఉంది, వైలేషన్స్ కూడా ఉన్నాయి. అక్కడ బీజేపీ వాళ్ళది కూడా లీజులో ఉంది, అక్కడ కూడా వైలేషన్స్ ఉన్నాయి. గాంధీ భవన్ అంటే అది ఎప్పుడు ట్రస్ట్ నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అక్కడ వైలేషన్స్ నేనైతే గమనించలేదు. అక్కడ అది ప్రభుత్వ భూమి కాదు, ట్రస్ట్ భూమి, అందులో ఎప్పటి నుంచో కట్టి ఉన్నారు, అది పద్ధతి ప్రకారం ఉంది. అక్కడ నాకు తెలిసిన మేరకు నేను చెప్తున్నా. మరి ఇంత కక్కుర్తి అవసరమా? ఎవరు మీరు ఆఫీస్ కార్యాలయం కడతాము అంటే మీ పార్టీలో ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు మీకు చందాలు కోట్లు ఇవ్వరా? ఇస్తారు కదా, సంపాదించుకున్నారు కదా. రోజు 1 కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకొని 32 మంది శాసనసభ్యులు మంత్రులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో సంపాదించారు. అంటే ఒక్కొక్కరు 300 కోట్లు తక్కువ సంపాదించలేదు. ఆ 32 మంది వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ అంటే ఒక తల 1 కోటి రూపాయలు ఇస్తే 30 కోట్లతో ఎన్ని ప్యాలెస్లు కట్టచ్చు నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా? కట్టుకోవా? ఎవరొద్దన్నారు? ప్రభుత్వ స్థలం లీజుకు తీసుకొని నువ్వు 1000 రూపాయలతో నువ్వు కోట్లు విలువ చేసి స్థలాలు తీసుకొని పార్టీ ఆఫీసులు కట్టుకుంటారంటారా మీరు? రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు అదే ధోరణినా? చెప్పండి ఏమైపోతున్నాయి మరి? ఎన్నికల్లో కోట్ల రూపాయల డబ్బులు ఎలా పంచారు మీరు? ఎక్కడి నుంచి వచ్చాయి మీకు డబ్బులు? మీరు పార్టీ కార్యాలయం వచ్చేసరికి ప్రభుత్వ స్థలం కావాలనా? పోనీ అదేనా ప్రభుత్వ స్థలం కొనుక్కున్నారా? కొనుక్కోండి, ఓకే. మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వ స్థలము, ఒకవేళ ప్రైవేట్ స్థలాలు దొరకలే, ప్రభుత్వ స్థలం దొరికిందంటే కొనుక్కోండి. ఎవరైనా వద్దంటారు? కొనుక్కుంటే లీజ్ అంట 1000 రూపాయలు. ఏంటండి ఏమైనా అర్థం పడతా ఉందా దీనికి? అంటే ఎవరప్ప సొమ్మని వీళ్ళు ప్రశ్నించే వాళ్ళు లేరు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు అతి దూరంలో ఉంటాయి కాబట్టి ఎవరిని ప్రశ్నిస్తారు? ఇప్పుడు టీడీపీని ప్రశ్నిస్తాము అంటే వైఎస్ఆర్సీపీ ఆ తప్పే చేశా, వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తామంటే టీడీపీ ఆ తప్పే చేశా. కాంగ్రెస్ పార్టీ అంటే మనం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మనం మాట్లాడుకోవాలి. చెప్పండి. వాయిస్ తీసుకుంటారు లింగారెడ్డి గారు, వాయిస్ తీసుకుంటా. లక్ష్మణ్ గారు
లక్ష్మణ్ గారు ఆ విధానం ఏ విధంగా ఉండాలా, ఇది మోరల్ కాదు అనేది ఇది చాలా లార్జర్ ఇష్యూ. లక్ష్మణ్ గారు ఇది అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాల్సింది. ఒక చిన్న ఉదాహరణ, వెంకయ్యనాయుడు గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలందరూ కూడా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. చాలా మంది తీసుకున్నారు. వెంకయ్యనాయుడు గారు ఆ స్థలం తీసుకోలేరు. ఎందుకంటే ఆయన తీసుకోదలుచుకోలేరు కాబట్టి అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. అనేక సందర్భాల్లో ఎమ్మెల్సీలకి ఇళ్ల స్థలాలు ఇచ్చున్నారు. దాని విధానంలో మీరు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు లక్ష్మణ్ గారు? పూడి వ్యక్తిగతంగా గవర్నమెంట్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, లేకపోతే జర్నలిస్టులకు, అడ్వకేట్లకు, జడ్జీలకు స్థలాలు ఇస్తుంటే అది కోర్టులో స్టే వచ్చి ఇప్పుడు ఇవాళ సుప్రీం కోర్టు వరకు వెళ్ళిన ఇష్యూ ఆగిపోయాయి. అది వ్యక్తిగత అంశం, దాని గురించి మాట్లాడడం లేదు. అది వ్యక్తిగత అంశం. ఇప్పుడు చాలా పేదరికంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అప్పట్లో. వాళ్ళకు ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమనడంలో తప్పులేదు. కానీ ఇవాళ ఉండేటువంటి రాజకీయ నాయకులు ఇవాళ అధికారంలో అధికారం లేని వాళ్ళ సంగతి పక్కన పెడతారు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు 175 మంది అక్కడ ఎమ్మెల్యేలు ఉంటే, 119 తెలంగాణలో ఉంటే, 2-3 ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారేమో తప్ప అందరూ వాళ్ళకి ఇళ్ల స్థలాలు అవసరమా? ప్రభుత్వ స్థలాలు మంచి మంచి బంగళాలు కొనుక్కుంటున్నారు, కట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఊళ్ళలో ప్యాలెస్లు కట్టుకున్నారు, కోట్లు విలువ చేసేది. ఎందుకు ఇవ్వాలండి ప్రభుత్వ స్థలాలు? నాకు అర్థం కాదు. జర్నలిస్ట్ అంటే బతకలేక జీతం సరిపోక ఇబ్బందుల పాల్లో ఉంటారు. వాళ్ళలో కూడా షావుకారులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం లేదు. పేద వర్గాలు ఇస్తారు, అది వేరు. జడ్జీలకు, లాయర్లకు, లాయర్లు ఉంటారు, జడ్జీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు తీసుకున్నారు కదా. హైదరాబాద్ లో కోట్లు విలువ చేసి తీసుకున్నారు, అమ్ముకున్నారు, అపార్ట్మెంట్ కట్టుకున్నారు, షాపింగ్ కాంప్లెక్స్ దుబ్బారు, సంపాదించుకున్నారు అందరూ. కడప జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి పేరు చెప్పను, 1000 కోట్లు విలువ చేసే స్థలాలు ఉన్నాయి హైదరాబాద్ లో ఇవాళ, తెలుసా? 1000 కోట్లు. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఆయన కూడా ప్రభుత్వ స్థలం తీసుకున్నట్టు. లింగారెడ్డి గారు ఇప్పుడు గతంలో నిజంగానే లక్ష్మణ్ గారు అన్నట్టు పార్టీ నడపడం అంటేనే ఒక భారంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని పార్టీల దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి, డౌటే లేదు. ఇంకా 2-3 ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలంటే ఒకరు ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా సీటు కొనుక్కొని డబ్బు ఇచ్చి వీళ్ళది గెలిపించుకొని ఇంక 2 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకునేంత అటువంటి లాబింగ్ నడుస్తుంది. సో అట్లాంటప్పుడు పార్టీ కార్యాలయం కోసం డిపెండ్ అవ్వడం పార్టీలు ప్రభుత్వం పైన, ఇది కరెక్టేనా? ఆ జీవో ఇచ్చేటువంటి టైం కానీ, ఆ పరిస్థితులు, ఆ సందర్భాలు, రాజకీయ పార్టీలకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు వేరు. ఆ రోజు ఏమైతే ఉంది, ఆ రోజు రాజకీయ పార్టీలు లేరు కానీ, నాయకులు లేరు కానీ, లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఇంత డబ్బులు ఉండేది కాదు, ఇంత ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఇది ప్రయత్నంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు కాబట్టి అంత ఆదాయం అక్రమ ఆదాయం వచ్చేటప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పి లక్ష్మణ్ గారు చెప్తున్నారు. కానీ జీవో ఇచ్చినటువంటి పరిస్థితులు వేరు. రోజు అన్ని పార్టీల కంటే కూడా టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి స్థలం చాలా విలువైనటువంటి స్థలం ఉంది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కానీ అంతకుముందు మరి ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఇచ్చినప్పుడు కానీ పార్టీలకు అంత ఆర్థిక స్తోమత లేదు. ఎందుకంటే ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆర్థిక స్తోమత ఉంది, ఆయన సొంత స్థలంతో నడిపొడ్డున పార్టీ ఆఫీస్ కడతాడు. సిపిఐ పార్టీకి స్తోమత ఉండదు, సిపిఎం ఉండదు, లేకపోతే జనసేన పార్టీకి ఆర్థిక స్తోమత ఉండదు. అంటే ఈక్వాలిటీ అన్నీ చూడాలి. అంటే సమానత్వం అనేది చట్టం దృష్టిలో అందరూ సమానత్వము అనేదానికి కాకపోయినా కూడా ప్రజాస్వామ్యంలో అవకాశాలు అనేది ఇంచుమించుగా సమానంగా ఉండాలి. మనము వైఎస్ఆర్ పార్టీ ఏమో తాడేపల్లిలో పెద్ద బిల్డింగ్ కట్టి, సిపి వాళ్ళేమో మాకు ఎకరా 30 కోట్లు 20 కోట్లు పెట్టలేమని చెప్పి వాళ్ళు పోయి విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఎకరా ₹1,00,00,000 ఆఫీస్ కట్టుకుంటే కార్యక్రమాలు జరగాలి కదా. దానివల్ల ఏంటంటే కొంత ఆర్థిక స్తోమత
ఉన్నటువంటి పార్టీలకు లేని పార్టీలకు కొంత ఇప్పుడు సమానత్వం ఒక్క ఏపీ గురించే చూస్తే గనక ఈ 10 ఏళ్లలో సగం మీరున్నారు, సగం వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో మీరు తీసుకొని కట్టినవేమి పెద్ద భవంతులు. పరిస్థితుల్లో లేదని లాస్ట్ 5 ఏళ్ల క్రితం లేదా లింగారెడ్డి గారు? ఆ స్తోమత లాస్ట్ లింగారెడ్డి గారు ఒక మాట చెప్పండి. లింగారెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీలకు వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదని చెప్తున్నారు. అసలు దేశంలో అత్యంత ఆస్తులు గల పార్టీలు ఏమన్నా ఉన్నాయంటే సిపిఐ, సిపిఎం. వాళ్ళు ఆ కార్యాలయాలు వేల కోట్ల రూపాయలు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆర్థిక స్తోమత లేని పార్టీ అంటే అది హాస్యాస్పదం. అంటే పార్టీ కార్యాలయాల పరంగా నిజంగా కూడా ఆ పార్టీలకు ఏమంటారు పేరు పెట్టడానికి లేదు. ఏమంటుంటే అందరికంటే ముందే వాళ్ళకు సొంత కార్యాలయాలు ఉన్నాయి, అవి నడుపుట్టుకు వచ్చినాయి, ఇప్పుడు విలువ అవుతాయి. నేనేమంటా అంటే కొంత సమానత్వం పాటించాలంటే ఈ వైసీపీ వాళ్ళు అంత అక్రమ సంపాదన చేసి కూడా ప్రభుత్వాలు కావాలనుకున్నారు. లింగారెడ్డి గారు మీ దృష్టిలో ఒక వైసీపీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సమస్య లక్ష్మణ్ గారు చేసినటువంటి సమస్య మంచిది. ఎందుకంటే లాస్ట్ 5 years బ్యాక్ మీరున్నారు. అయితే ఈ 5 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వాళ్ళ సంపాదన మార్గాలు చాలా అక్రమంగా పక్కదారి బట్టి ఈ జీవో ఉండడం అవసరమా లేదా అన్నది కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే పార్టీలు అన్నిటి దగ్గర కూడా ఇదివరకు పరిస్థితి కాదు, ఫైనాన్షియల్ గా బాగానే నిలదొక్కున్నాయి. ఈ బాండ్స్ అని అండ్ రకరకాలుగా కొన్ని బాండ్స్ రూపంలో వస్తాయి, ఇతరత్ర వివరాలు కూడా తెలియనటువంటి రూపంలో కూడా చాలా వరకే విరాళాలు వస్తున్నాయి. సో ఇప్పటికీ ఇది ఈ జీవో ఉండడం అంటే ఇది అమలులో ఉండడం అవసరమా? అది కాదు, ఆలోచన చేయాలి అన్ని పార్టీలు. అందరూ ఒప్పుకుంటేనే జరుగుతుంది, కానీ పార్టీలో వచ్చే అవకాశం ఉంటుందా? తులసిరెడ్డి గారు, ఇది కేవలం ప్రభుత్వం పార్టీ చేసేది కాదు కదా, అన్ని పార్టీల యొక్క ప్రయోజనాలతో వాళ్ళ యొక్క అవసరాలతో ముడిపడినటువంటి సమస్య కాబట్టి అది అన్ని పార్టీలు ఆలోచించాలి. ఇది స్థలాల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. ఢిల్లీలో కూడా ఏ రోజు మరి పార్టీలకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చ చేయాల్సినటువంటి విషయం. తులసిరెడ్డి గారు, మా 2 అంశాలు, ఒకటి జీవో 340, రెండవది కూల్చివేత. ఈ రెండు జీవో 340 వచ్చేసి దాదాపు 7 సంవత్సరాలైంది. ఆ జీవో ప్రకారంగా మా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఎక్కడా తీసుకోలేదు, ఇంతవరకు ఏ జిల్లాలో తీసుకోలేదు, విజయవాడలో తీసుకోలేదు. మేము ఆ జీవోను అసలు ఇంతవరకు దాన్ని మేము ఉపయోగించుకోలేదు. మా పార్టీ వరకు అది ఉపయోగించుకుంది టీడీపీని, వైకాపాని వాళ్ళిద్దరే ఉపయోగించుకున్నారు, మిగతా వాళ్ళు పెద్ద ఉపయోగించుకున్నట్లేదు. సరే, కాబట్టి అది జీవోకు సంబంధించినటువంటి. ఇప్పుడు కూల్చివేత అనేది జీవో ప్రకారంగా భూమి వస్తుంది, భూమి వచ్చిన తర్వాత బిల్డింగ్ వస్తుంది. కాబట్టి జీవో ఆల్రెడీ ఉంది, ఇవ్వచ్చు అనేది. ఆ భూమి అనేది ఇవ్వచ్చనంత మాత్రాన వచ్చేసి దానికి డ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ ఫైల్ మూవ్ కావాలా, దానికి వచ్చేసి అనుమతులు కావాలా. కాబట్టి ఆ విధంగా అనుమతులు చేయాలి అనేది ఒక అంశం. అనుమతులు భూమికి వచ్చిన తర్వాత బిల్డింగ్ కూడా మళ్ళీ అనుమతులు కావాలి. ఆ బిల్డింగ్ వచ్చేసి అనుమతులు వచ్చినాయా లేదా అనేది ఆ యాంగిల్ వచ్చేసి ఒక యాంగిల్. మీరు ఇంతకుముందు ఆంజనేయుడు గారు చెప్పినట్లు రెగ్యులరైజేషన్, మనము దాదాపు వచ్చేసి ప్రతి ప్రభుత్వాలు అప్పుడప్పుడు రెగ్యులరైజేషన్ వాళ్ళ ప్రయత్నాలు, అది అనుమతులు లేకుండా ఇల్లీగల్ కట్టడం తెలిసినప్పటికీ ఇంకా దాని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి అనవసరంగా ఇప్పుడు ఇంత ఆస్తిని నాశనం చేయడం అని చెప్పేసి రెగ్యులేషన్ అవకాశం ఇస్తా ఉంటారు. కానీ ఇక్కడ కూడా అది వైకాపా కానీ ఇంకోటి కానీ కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, రెగ్యులరైజేషన్ కన్నా అవకాశం ఇవ్వండి, భారీ పెనాల్టీ వేయండి. అంతేగాని అనవసరంగా కూల్చేస్తే నేను చెప్పినట్టు ఏదన్నా ఒక ఇప్పుడు సీడీ యాక్సిస్ అనేది నిజంగా అయితే కన్నా అడ్డంగా ఉంటే కన్నా డెఫినెట్ గా ఇప్పుడు రోడ్డు వైడనింగ్ అప్పుడు ఈవెన్ కూల్చక తప్పదు వచ్చేసి. అలా కాకుండా దానికి ఇప్పుడు నాకు తెలిసి సీడీ యాక్సిస్ అనేది ఇప్పుడు కూల్చినాక ఇష్యూ వస్తుంది. నాకు తెలిసి అది ఇంకా
దాన్ని సమర్థించుకోవడానికి తీసుకొస్తున్నారు తప్పనిచ్చేసి నిజంగా అదే ఆంజనేయ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. అంటే గతం ఎందుకు గుర్తు పెట్టుకోకుండా ఉంటారు, బయటికి ఖచ్చితంగా ఇది కక్ష ఉండదు ఇవన్నీ చెప్పినప్పటికీ లోపల అది ఉండేటువంటి అవకాశం ఉంది కదా, అవన్నీ అనుభవించారు కదా. అదే ఆంజనేయ గారు చెప్పారు, కరెక్ట్ చెప్పారు. ఏదైనా కానీ ఇది రాజకీయ కక్ష స్పష్టంగా కనపడుతుందమ్మా. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంది దీనికోసం కాదు. ఆయన ఒక విజనరీ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా, చట్టం అమలు కావాలా, పోలవరం కావాలా, అమరావతి కావాలా, అప్పుల నుండి బయటపడాలా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలా అని దానికోసం వచ్చేసి ఎన్నుకున్నారు. జగన్ ఓడించిందే ఈ యొక్క కూల్చివేతలు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. కూల్చివేతల ప్రభుత్వాన్ని కూల్చేశారు. మళ్ళీ అదే పద్ధతి మేము కూల్చివేతలు చేస్తామంటే వీళ్ళని కూల్చేస్తారు. కాబట్టి ఇక్కడ రాజకీయ కక్ష అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 10 రోజులే కాబట్టి ఇప్పుడు ఆడేమో సీడ్ యాక్సెస్ రోడ్ వేసి ఇప్పుడు దానికి వేస్తా ఉండే అడ్డం వస్తే సరే అప్పుడు ఇంకా తప్పదు అనుకోవచ్చు. అది ఇప్పుడు సమర్థించుకునే దానికోసము ప్రభుత్వం వచ్చేసి చెప్తుంది తప్ప ఉద్దేశం మాత్రం అది కాదు. కక్ష అనేది నరాన ఉన్నట్టు కనపడుతుంది. దీంట్లో వచ్చేసి అది కరెక్ట్ కాదు, అది తొందరపాటు చర్య అనిపిస్తుంది. అంత మా చేత అక్రమ కట్టడాలను సమర్థించడం కాదు. అక్రమ కట్టడాలను యాక్షన్ తీసుకోకుండా పోతే ఎవరు గుద్దేడు కట్టుకుంటాడు. కాబట్టి దానికి ప్రాపర్ యాక్షన్ ఉండాలా. ఇది ఇక్కడ మాత్రం రాజకీయ కక్షగా అనిపించడం వచ్చేసి ఆ పార్టీకి మంచిది కాదు. ఓకే, చూద్దామండి. అంటే 26 జిల్లాల్లో 42 ఎకరాల్లో కార్యాలయాలు అనేది ఒక లెక్క తీస్తూ ఆయన వీటిపైన కూడా చర్యలు ఉంటాయని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ వచ్చి కేబినెట్ భేటీ ఉంది దీనిపైన. ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువగా ఉంది, ఒక్కొక్కరికి 2 నిమిషాల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఇవాళ కేబినెట్ భేటీలో ముఖ్యంగా 8 శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలన్నటువంటి అంశం ఒకటి చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేస్తారట. అండ్ దాంతోపాటు మొన్న ఏవైతే సంతకాలు చేశారో 5 పైన వాటిలో ముఖ్యంగా సామాజిక పెన్షన్ 4,000 పెంచారు కదా, దానికి ఆమోదం తెలపడము, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఆమోదం తెలపడం ఇవి. అయితే ముఖ్యంగా ఈ సూపర్ 6కు సంబంధించి కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది, నిధుల సమీకరణ వీటన్నింటిపైన. అండ్ తులసిరెడ్డి గారు మీతోనే స్టార్ట్ చేస్తా ఈ అంశానికి సంబంధించి. రాష్ట్రానికి సంబంధించి నిధులు, ఈ సంక్షేమం వీటికి పెద్ద ఎత్తున కావాలి, అభివృద్ధి వీటికి కూడా పెద్ద అమౌంటే కావాల్సినటువంటి అవసరం ఏపీకి ఉంది. అండ్ ఈ సూపర్ 6 అమలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ హోప్స్ ఎలా, నమ్మకం ఎంతవరకు పెట్టుకోవచ్చు? మా ప్రభుత్వానికి ఇది కత్తి మీద సామే. ఏదైనా వచ్చేసి పిండి కొద్ది రొట్టె, పిండి ఉంటుంది రొట్టె చేస్తాం. వెంట్రుకలు ఉంటే పప్పైనా వేసుకోవచ్చు, జడైనా వేసుకోవచ్చు, ఒక జడ వేసుకోవచ్చు, 2 జడలు వేసుకోవచ్చు. కానీ ఏదేమైనా నిధులనే సమస్య. రూపాయి రాక రూపాయి పోక. రూపాయి రాకని ఏ విధంగా సమీకరించుకోవాలా, రూపాయి వచ్చిన రూపాయిని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా, దేనికి ఎక్కువ ప్రయారిటీ చేయాలా అనేది ఇక్కడ ఆల్రెడీ ఒకటి రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమము, మౌలిక సదుపాయాలు ఈ 3 వచ్చేసి ఏ ప్రభుత్వమైనా చూసుకోవాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. కాబట్టి గతంలో జగన్ ప్రభుత్వము సంక్షేమానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది, అభివృద్ధిని వచ్చేసి నిర్లక్ష్యం చేసింది, మౌలిక సదుపాయాలు నిర్లక్ష్యం చేసింది అనేది అది ఓటమికి వచ్చేసి కారణాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఆల్రెడీ ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూ చేయాలా, దానికి తోడు సూపర్ 6 మళ్ళీ యాడ్ అయింది, దానికి తోడు మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకు సాగునీటి రంగం కానీ మిగతా రంగాలు కానీ వ్యవసాయ రంగం చేయాలా, మౌలిక సదుపాయాలు చూసుకోవాలా. కాబట్టి ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలా. డబ్బులు వచ్చేసి మార్గం వచ్చేసి రూపాయి రాక, దీని లేదా అప్పులు. రూపాయి రాక ఏ విధంగా వస్తుంది? ట్యాక్సెస్ ద్వారా వస్తుంది, అప్పులన్నా వస్తాయి. ఎక్స్ట్రా డబ్బు కావాలంటే ఏం చేయాలా? ఎక్స్ట్రా అప్పు అన్న చేయాలా, ఎక్స్ట్రా బాధుడన్నా చేయాలా. ఎక్స్ట్రా అప్పు చేసడానికి ఆస్కారం లేదు. ఎక్స్ట్రా బాధుడు బాధతారా, వీళ్ళని బాధతారు. కాబట్టి బాధుడు చేయకుండా, వేరే బాధుడు లేకుండా, మామూలు బాధుడు లేకుండా, అప్పులు ఎక్కువ తెక్కోకుండా ఉన్నదాని సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తూ అభివృద్ధిని మరింత అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తూ సూపర్ 6 అమలు చేయాలంటే ఇది కత్తి మీద సామే. ఇది అంత ఈజీ కాదు. ఆయన వచ్చేసి ఎంత ఆర్థిక పాటించడం కానీ ఈజీ కాదు. ఒకటి ఇప్పుడు మనకు రాష్ట్ర విభజన సందర్భంలో జరిగినటువంటి అన్యాయానికంటే నష్టం కంటే కూడా ఈరోజు జగన్ పార్టీ కాలంలో చాలా అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. అంటే ఈ నష్టం కోలుకోలేనటువంటి నష్టం. ఎందుకంటే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైన మేము పెన్షన్లు డబ్బిస్తాము, లేకపోతే ఉచిత పథకాలు డబ్బిస్తామంటే కేంద్ర ప్రభుత్వం లేదు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక ప్రాజెక్ట్కి ఇస్తుంది, లేదా ప్రత్యేక హోదాలో ప్రత్యేక ప్యాకేజ్ ఆ విధంగా ఇస్తుంది. ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి డబ్బుల్లో చాలా భాగం. అంటే రైతులకు సంబంధించినటువంటి దాంట్లో కొంత కేంద్రం యొక్క షేర్ అటువంటి తప్ప, రైస్ విషయంలో తప్ప మిగతా రాష్ట్ర ప్రభుత్వమే చెయ్యాలి. పోనీ అప్పు తెస్తామంటే కూడా దాదాపు పరిధి లేదు. 30-40 సంవత్సరాలకు లాంగ్ టర్మ్ లోన్స్ అన్ని కూడా జగన్మోహన్ తీసుకున్నాడు. ఆయన కలెక్టర్ ఆఫీసులు, తర్వాత మిగతా అన్ని కూడా సెక్రటరియట్ ఇటువంటి అన్ని కూడా తాకట్టు పెట్టాడు. అంటే ఇప్పుడు తాకట్టు పెట్టి ఎప్పుడు తెచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన అంటే రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు, రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా ఆయన ఈ దగ్గర ప్రైవేటు ఆడిటర్లు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు తప్ప వాళ్ళు రకరకాలైనటువంటి అక్రమ పద్ధతిలో అప్పులు తెచ్చినటువంటి అప్పులు సద్వినియోగం చేయాలి. ఇప్పుడు లింగారెడ్డి గారు, ఇప్పుడు మీకు అప్పు పుట్టే పరిస్థితి పెద్దగా లేదు, పరిధి దాటింది అంటే దాటలేదు, పరిధి అయిపోయింది అని అంటున్నారు. అప్పుకు కష్టంగా ఉంది. గతంలో బాధినందుకు బాధుడే అన్న కార్యక్రమం మీరు చేశారు. సో మీరు పన్నులు ఎక్కువగా బాధడానికి లేదు. మరి ఎట్లా ఇంత ఏ విధంగా సమకూరుస్తారు ఏంటి అనేదే ఇక్కడ. అవునవును, ఒకటండి, ప్రజల పైన భారతదేశానికి లేదు. ప్రజలు ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆల్రెడీ కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, చెత్త బొత్స అన్ని రకాల పనులు అన్ని అయిపోయినాయి. ప్రజలు కూడా అదనంగా వస్తువుల రేట్లు పెరగడం కానీ, పన్నులు ఛార్జీల రేట్లు పెరగడం కానీ ప్రజలు భరించేటువంటి పరిస్థితి లేదు. ఏమున్నా కూడా ఉత్పాదకత పెంచాలా, పెట్టుబడులు పెంచాలా, తర్వాత ఆదాయాన్ని పెంచాలా. ఎందుకంటే పెట్టుబడులు వచ్చేప్పుడు ట్యాక్స్లు పెరుగుతాయి. వేరే ప్రభుత్వం ఏముంది, అమరాజాన్ని తగ్గిస్తున్నారు. అదే అమరాజుపై వాళ్ళు హైదరాబాద్లోనో లేకపోతే మద్రాసుకు పోతారు. పోయినప్పుడు ఏంటంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ కేంద్ర కార్యాలయం ఇక్కడ రిజిస్టర్ అవుతుందో ఆ రాష్ట్రానికే జిఎస్టీ కానీ మిగతా పనులన్నీ కూడా తగిలిపోతాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు అవి పోయినాయి కదా, మిగతా వాళ్ళు భయపడి రాలేదు. ఆ పరిస్థితి లేకుండా పెట్టుబడులు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించాలా. పెట్టుబడులు వస్తే ట్యాక్స్లు వస్తాయి, ఆదాయం వస్తుంది, ఉత్పాదకత పెరుగుతుంది. అది అయితే ఇది పెట్టుబడులు రావడం అనేది వెంటనే జరిగే విషయం కాదు. అది ఎందుకంటే ఒక ప్రాజెక్టుకు స్థలము మిగతా వసతులు, మౌలిక వసతులు కల్పించినా కూడా అది పూర్తి మరి పని మొదలు పెట్టేటప్పటికి చాలా టైం పడుతుంది, చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అయితే ఈ సూపర్ 6 కానీ మిగతా కూడా మేము మా పార్టీ జాగ్రత్తగా ఆలోచన చేసి ఎక్కడ లీకేజీలు ఉన్నాయి, ఎక్కడ అవినీతి ఉంది, అక్రమాలు ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా బంధించి ఆ దుమారాన్ని అవినీతి తగ్గించి ప్రజలపైన భారం లేకుండా అదనంగా మరి వేరే పెట్టుబడుల మార్గాలు తీసుకొని మేము మా యొక్క మేనిఫెస్టోను అమలు చేసుకోవచ్చు. 2,000 కోట్లు ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల స్థానికి దుమారు చేశారు. అది వెళ్ళినట్టే కదా. అట్లా చాలా విషయాల్లో దుమారా చేశారు, చూద్దాం. ఎందుకంటే ఏదైనా వనరులు సమకూరాలి అని అంటే లాంగ్ ప్రాసెస్ లో అయితే ఓకే, అభివృద్ధి జరిగిన తర్వాత పన్నులు వస్తాయి ఇంకేదో అని. ఇప్పటికిప్పుడు మీరు ఖర్చు పెట్టాల్సినవి చాలా ఉన్నాయి కదా, అందుకోసమే అందరు ఎదురు చూస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆంజనేయ గారు మాట్లాడు. మేడం, ఈ కొత్త ప్రభుత్వం ముందు పెను సవాళ్లు ఉన్నాయి. పెను సవాళ్ళు అంటే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5 సంవత్సరాల్లో రాష్ట్రము ఆర్థికంగా చాలా గందరగోళ పరిస్థితి వెళ్ళిపోయింది. ఎకనామిక్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఎక్కడ ఏం ఖర్చు పెడుతున్నారో, ప్రభుత్వ దుబారా ఖర్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుంది, ఎదుర్కోవాలా. ఈ ప్రభుత్వం మీద పెద్ద సవాళ్లు ఉన్నాయి. రేపు మీరు చెప్పారు కదా సూపర్ 6 అనేది, అది చాలా ఖర్చుతో కూడుకున్నది. రేపు జూలై 1 కల్లా 4,000 కాదు 7,000 వేయాల్సి ఉంటుంది పెన్షనర్స్ కి. ఎందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే హామీ ఇచ్చారు ఆ రోజు నుంచి 1000 కల్పిస్తున్నా అని చెప్పారు, 7,000 అవుతున్నాయి. కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితి నా అంచనా ఏమిటంటే, ఈ ఆర్థిక పరిస్థితి సక్రమంగా గాడిని పడాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది.
దీనికోసం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవజ్ఞుడు, విజనరీ కాబట్టి Okay. పెట్టుబడులు ఏ విధంగా తెస్తారో ఎందుకంటే ఆయన మీద కొంత విశ్వాసం ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడులు వచ్చి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. Okay. అమరావతిని వేగవంతంగా అభివృద్ధి చేస్తే అక్కడ రెవెన్యూ జనరేషన్ ఉంటుంది, పరిశ్రమలు వస్తాయి, విద్యా సమస్యలు వస్తాయి, ట్యాక్సులు వస్తాయి. ఒకటి రెండవది ఫైనల్ గా లక్ష్మణ్ గారు ఒకటమ్మా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది సాధ్యమవుతుందని అనుకోవడం లేదు. Okay. అర్హులైన వాళ్ళకే ప్రభుత్వ పథకాలు అందేటట్టు చూడాలా, అందులో సగం మంది అనర్హులు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా తొలగించాలా, ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా చూడాలా, అర్హులైన వాళ్ళకి మాత్రమే అందేటట్టు చూడాలా. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు సంబంధించి ఇస్తున్నారే గాని అనర్హులని చాలా మంది కోత పెట్టారు అనేది కూడా ఒక వర్షన్ వచ్చింది. మేము వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా ఇస్తాము. అనర్హులకు పెట్టలేదు మేడం, అనర్హులకు పెట్టలేదు, రాజకీయంగా వాళ్ళ వ్యతిరేకులకు పెట్టారు. ఓకే, రాజకీయంగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పెట్టారు. లక్ష్మణ్ గారు ఫైనల్ గా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న పరంగా ఇంప్రూవ్ అవుతుంది అనేది అది జరిగే పని కాదు. కేంద్రం ఏదైనా సహాయం చేస్తుంది అనేటువంటి ఆశతో తెలుగుదేశం ప్రభుత్వం, అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారనే చూడాలా. అలాగే అప్పులు మళ్ళీ చేయాలంటే కూడా ప్రభుత్వ ఆస్తులు ఏవి లేవు అని నేను అనుకుంటున్నా. వీళ్ళు ఏదైనా తనఖా పెట్టి తీసుకోవాలంటే అయిపోయాయి. ఇప్పుడు ఎలాగో వైట్ పేపర్ బయట పెడుతున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ల వారీగా ఏం జరిగింది అనేది ఆ బండారం బయట పడుతుంది. ఏం జరిగింది, ఏ విధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు. వీళ్ళు కూడా దుబారాను ఆపాలి, ఫస్ట్ ముందు దుబారాను ఆపాలి అంటే ఏదో 120 130 మందినో సలహాదారులు నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 10 రోజుల్లోనే 2-3 నియమించాడు అప్పుడే సలహాదారులు. ఎక్కడ వీళ్ళు దేనికి సలహాదారులు? వ్యవసాయంలో సలహాదారులు. ఏంది సలహాదారులు? అధికారులు ఉంటే దేనికి? వ్యవసాయం లేదు ఆయన వచ్చి సలహా చెప్పేది కొత్తగా. అంటే కేవలము ఊళ్ళో ఉన్నా కూడా మాకు రాజకీయ పోస్టులు కావాలా, రాజకీయ నాయకులు పోస్టులు కావాలా. అదే ఈ ప్రభుత్వం కూడా నేనైతే అనుకుంటున్నాను దుబారాన్ని ఏమీ ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే కాచుకున్నారు లింగారెడ్డి అంటే వాళ్ళందరూ పోస్టులు కావాలని చెప్పి క్రియేట్ చేసి ఇవ్వాలి అంటే ఎవరి సొమ్మది? ప్రజల సొమ్మే. మళ్ళీ అప్పులు చేయాల్సిందే కదా. ఆపండి దుబారాలన్నీ. ఇప్పుడు అస్సాంలో ముఖ్యమంత్రి ఒక ఆర్డర్ పాస్ చేశాడు, ఏ మంత్రులు ఎమ్మెల్యేల క్వార్టర్ సంబంధించిన కరెంటు బిల్లులు ప్రభుత్వం కట్టదు, మీరే కట్టుకోండి అని. క్వార్టర్ బిల్లు మీరే కట్టుకోండి అని. మరి ఏదో ఒక విధానం రావాలి కదా. మొత్తం అసలు అక్కడ దుబారా ఎంత జరిగిందో అంతా జరిగిపోయింది. అప్పుల పాలై ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం దుబారా లేకుండా చేయగలుగుతుందా? అసలు మనం చూసాం కదా. ఒకవే ప్రధానమంత్రి రావచ్చు కానీ అంత ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం కోట్లు ఖర్చు పెట్టి అవసరమా? అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సింపుల్ గా ఎందుకు చేసుకోలేదు ప్రమాణ స్వీకారాలు? ఎవరు సోమది? అప్పులని మీరే చెప్తున్నారు కదా. ఏమి ఆపుతున్నారు మీరు? ఏమి ఆపడం లేదు, అన్ని మొదలు పెట్టారు కదా. మళ్ళీ ఓకే, చూద్దామండి. ఇవాళ కేబినెట్ భేటీ ఉంది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్న ఏవైతే ఉన్నాయో వాటికి ఆమోదం తెలుపుతారు. అండ్ శ్వేతపత్రాలు వేటిపేటి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది. దానిపై తర్వాత మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు. లక్ష్మణ్ గారు, లింగారెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.